ఈ ప్రపంచంలో ఒక మనిషి హాయిగా ఆనందంగా జీవించడానికి ఏమైనా ఒక మార్గం చెప్పని పరమశివుడిని పార్వతీదేవి అడిగితే చెప్పాట. చెప్పలేదు ఆయన, చూపించాడు ఎన్నో టెక్నిక్స్. మనిషి చెప్పితే రాదు ఆయన, ప్రాక్టికల్గా కావాలని పార్వతీదేవికి అందించిన ఒక గొప్ప శాస్త్రమే ఈ యోగ శాస్త్రము. 112 రకాల పద్ధతిలో ఒక గొప్ప పద్ధతి, టెక్నిక్, శ్వాస మీద చేస్తున్న టెక్నిక్. దాన్ని మళ్ళీ ఇప్పుడు 2500 సంవత్సరాల క్రితం బుద్ధుడు తీసుకొచ్చాడు. ఆ మనిషి యొక్క దుఃఖరహిత స్థితికి రావడానికి కారణం ఏంటంటే అవిద్య. ఈ విద్య లేకపోవడం వల్లే మనిషి ఎలా ఉన్నాడు. ఆ విద్య అందించుకోవాలంటే ఇదిగో మనిషి ఈ సాధన చేయాలని ఆయన పాళీ భాషలో చెప్పాడు, ఆనాపాన సతి అని. ఆ ఆనాపాన సతి అనే ధ్యానాన్ని ఆ పాళీ భాష మనకు అర్థం కాదు కాబట్టి ఇప్పుడు ఈ ప్రస్తుత తరుణంలో మన జీవించుండగా ఒక మహా అద్భుతం అవతరించి ప్రపంచానికి చెప్పింది తెలుగులో, శ్వాస మీద ధ్యాస. ఇదే ధ్యానం తల్లి, ఇంకేమీ లేదు. ఇక్కడ ఉన్న కొత్త వాళ్ళకి ధ్యానం అంటే అదేదో అడవులకు పోవాలి, కాషాయం కట్టాలి, సంసారం విడిచిపెట్టాలి, పిల్లల్ని విడిచిపెట్టేయాలి, వ్యాపారాలు చేయకూడదు, తల మెరవాలి, శరీరం ముడతపడాలి, నడుము వంగాలి, నడ్డి విరగాలి, ఇలాంటి అభిప్రాయాల్ని బద్దలు కొట్టి ప్రతి మనిషి చిన్న వయసు నుంచి ధ్యానం చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు సంగీతం పాడాలి. ఎందరో మహానుభావులు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు, ఎందరో మహానుభావులు అని పాడాలనుకోండి. మీరు పాట రాసిస్తే పాడగలరా? చూస్తే ఆ సంగీత శాస్త్రం తెలియాలి, ఆ రాగం ఏంటి తెలియాలి, ఆ భావం తెలియాలి, ఆ గమకాలు ఎక్కడో తెలిస్తే అది పాడగలుగుతాం. అలాగా